నా సొంత కుటుంబ సభ్యుల దగ్గర నుంచి, బంధు జనావళి దగ్గర నుంచి, నా స్నేహితుల వరకు అందరూ నాకు ఇచ్చిన టైటిల్ అదే, వెర్రోడు, పిచ్చోడు. నా భాషలో చెప్పాలంటే ఆశోదుడు. కరెక్ట్గానే పిలిచాడు దేవుడు. జ్ఞానుల్ని సిగ్గుపరచని పిచ్చోళ్ళని ఏర్పరచుకున్నాడు అన్నది 100% నిజం నా లైఫ్లో. ఎన్నికైన వారిని తృణీకరించడానికి తృణీకరింపబడిన వారిని ఏర్పరచుకున్నాడు అనడానికి తృణీకరింపబడిన నా జీవితమే సాక్ష్యం. చెట్లు చాలా ఉంటాయి, కానీ తాడి చెట్టు కింద 20 రోజులు నేను నా తండ్రి బ్రతికాం. తాడి చెట్టు కింద 20 రోజులు. ఎవరైనా ఉంటారా తాడి చెట్టు నీడ? అసలు నీడ అది? పొద్దు ఎటు మారిపోతుంటుంది, అటు మారిపోతుంటుంది తాడి చెట్టు నీడ. పొద్దు అటు పొడిచింది అనుకో, తాడి చెట్టు నీడపోయి ఆడు ఉంటుంది. మిట్ట మధ్యాహ్నానికే తాడి చెట్టు నీడ. ఎక్కడ లేదు ఆశ్రయం. 20 దినాల పైచిలకు అక్కడ ఉన్నాను నానా నేను తాడి చెట్టు కింద. పదమూడేళ్ల ప్రాయంలో, అంటే నిలవరమైనటువంటి నివాసం కూడా లేని స్థితిలో, అన్ని రకాల అట్టడుగు స్థాయి దారిద్ర్యం యొక్క అట్టడుగు స్థాయిని కూడా చూపించి నన్ను తీసుకొచ్చి ఆయన పనిలో నిలబెట్టాడు నా దేవుడు. ఎవడో నన్ను ఎగతాళి చేయటం ఏంది, ఎవడో నన్ను హేళన చేయటం ఏంది? నా బ్రతుకు నా జీవితం నాకే, నేనే చెప్తా. నేనేం మనగాడిని కాదు, మోతవరి కాదు, పిచ్చోడిని. ఎవరి హృదయంలో ఇంత స్థానం లేదు. ఒకవేళ ఉంటే నా స్థానం అది. కానీ వాళ్ళెవ్వరి హృదయాల్లో స్థానం లేనప్పుడు నా దేవుని హృదయంలో నాకు చోటు ఉంది. మనుషుల మనసులలో ఏ చోటు లేకున్నా మంచిదైన నీ మదిలో నాకు చోటునిచ్చావు. వారెవరు నా దరికి రాకున్నా నన్ను పలుకరించగా పరితపిస్తూ ఉంటావు. కంటి పాపలా నన్ను కాపాడుకుంటావు. కంటి పాపలా నన్ను కాపాడుకుంటావు. చంటి పాపలా నన్ను చంకనెత్తుకుంటావు. చంటి పాపలా నన్ను చంకనెత్తుకుంటావు. చంకనెత్తుకుంటావు. ఊహించలేదయ్యా ఈ జీవితం, వర్ణించలేదయ్యా ఏ భాగ్యము. తులువనైన నాకు ఇంత విలువ కలిగేనని తూలి రాలిపోయే బ్రతుకు వింత మలుపు తిరిగేనని. తులువనైన నాకు ఇంత విలువ కలిగేనని తూలి రాలిపోయే బ్రతుకు వింత మలుపు తిరిగేనని ఊహించలేదయ్యా ఈ జీవితం, వర్ణించలేనయ్యా ఈ భాగ్యము. ప్రైజ్ ది లార్డ్. అందుకే పిచ్చోడిని దేవులాడాడు. ఈ పిచ్చోడిని నిలబెట్టి మనుషులకు జ్ఞానం నేర్పేటట్టు చేశాడు ఆయన. నేను కాదు, ఆయన. ఇక్కడ ఆడిస్తున్న కథానాయకుడు ఆయనగా. ఇది తోలు బొమ్మ. ఈ బొమ్మను ఆడిస్తూ ఈ బొమ్మను వాడుకుంటున్నవాడు కథానాయకుడు యేసయ్య. చావును ఎదురు చూసి
చావు కోసం ఆశపడిన నన్ను చచ్చే ఆలోచన చేసుకునే అనేక మందిని ఆ పరిస్థితుల్లోంచి బయటికి లాగడానికి వాడుకుంటున్నాడు. ఇదంతా ఆయన కృప, ఆయన దయ. ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ? నేను ఎందుకు వచ్చింది? లేఖనం ఏం చెప్పిందో అదే చూసుకుంటా, దేవుని పని చేసుకుంటా ముందుకు వెళ్ళిపోయాను. ఇందులో ఎవడు పొగడతా, ఎవడు తిరస్కారో ఏ పట్టించుకోనా. గ్రంథమే దీనికి కారణం. ఎందుకంటే నా ప్రభు ఎప్పుడో చెప్పాడు, మనుషుల మెప్పుని కోరవద్దు నాయన, అది స్థిరం కాదు. నా మెప్పే నీకు ముఖ్యం, నేనే నీకు ముఖ్యం. నాతో ఎప్పుడు నా యేసయ్య మాట్లాడేది, షాలేం రాజా, ఈరోజు చాలా మందికి నువ్వు తెలుసు, ఒకప్పుడు నువ్వు ఎవ్వరికి తెలియదు, కానీ అప్పుడు నాకు తెలుసు. ఈరోజు చాలా మంది నీకు అభిమానులు ఉన్నారా, నిన్ను అభిమానించే వాళ్ళు ఉన్నారు, కానీ వీళ్ళు ఎవ్వరు లేనప్పుడు నేను నీ అభిమానాన్ని మర్చిపోవు. నా బెస్ట్ ఫ్యాన్ యేసయ్య. అపరాధిని నన్ను ప్రేమించి ఆసక్తితో నీ దివ్య రక్తములు. తమ్ముడు, ఈరోజు నీకెవరు నిన్ను అభిమానించేవాళ్ళేరా? నిన్ను పిచ్చిగా అభిమానించే నీ బెస్ట్ ఫ్యాన్ ఉన్నాడు తెలుసా, ఆయన యేసయ్య. నీ బెస్ట్ ఫ్యాన్ ఆయన. చెలే నీ ఫ్యాన్ రాయనా, నీ ఫ్యాన్, నీ అభిమాని తెలుసా. మళ్ళీ విశ్వమే ఆయనను అభిమానించింది. ఆ విశ్వం చేత అభిమానం పొందేవాడు నీ అభిమాని. అది నీ అభిమాని. నమ్మవా? ఎంతమంది నమ్ముతారు? ఆయన నీ అభిమాని. నేను చెప్పే జోకర్ నిజం. అప్పుడే యేసయ్య నా ఫ్యాన్. ఈ చెత్తోడికి, ఈ పిచ్చోడికి, ఈ ఆశోదోడికి, ఈ అరవందుడికి ఆయన ఫ్యాన్. పట్టుకున్నాడు, అగాధ జలాల్లోంచి లాక్కొచ్చి నిలబెట్టాడు. ఒక్కటే చెప్పాడు, ఎవ్వరి ఘనతని తిట్టుని రెండు పట్టించుకోవద్దు, నా గ్రంథాన్ని చూడు, దాని ప్రకారం చేసుకుంటా ముందుకు వెళ్ళిపోనానా. నిన్ను మెచ్చుకోవాల్సింది నేను, కనపరచాల్సింది నేను, కిరీటం పెట్టాల్సింది నేను, నిన్ను కవిగిట చేర్చుకోవాల్సింది నేను, నువ్వు వెతకాల్సింది నా సంతోషమే. మరి అది చూసుకుంటే వెళ్ళాను. ఈరోజు మీ అందరికీ పరిచయం అయ్యేటట్టు చేశాడు ఆయన. కొండ మీద నేను నీకు చూపించిన ఆ మాదిరి చొప్పున నీవు కట్టాలి అని నాడు మోషేని పిలిచిన దేవుడు ఈరోజు నీకు నాకు కూడా మాదిరి గ్రంథంలో చూపించాడు. దాన్ని బట్టి నువ్వు నడవాలి, దాన్ని బట్టి నువ్వు పని చేయాలి, దాన్ని బట్టి నువ్వు పరిచర్య చేయాలి. ఒక్కటే లక్ష్యం, ఆత్మల రక్షణ. తమ్ముడు, ఆత్మల రక్షణ, అదే ధ్యాస. నశించిపోతున్న ఆత్మల రక్షణ, ఆత్మీయుల క్షేమాభివృద్ధి. పాట పాడినా, మాట్లాడినా, ఉపదేశం చేసినా, ఏది చేసినా ఆత్మలను మండించేటట్టు, కృంగిన వారిని లేవనెత్తేటట్టు భక్తి, ఆధ్యాత్మికత, తన్మయత్వం, పులకింత విన్నవారి హృదయంలో కలిగి వాళ్ళు దేవునికి కనెక్ట్ అయ్యేటట్టు పాడినా, మాట్లాడినా, పుస్తకం రాసినా, ప్రకటించినా, ఏది చేసినా మనుషులు దేవునికి కనెక్ట్ అవ్వాలి, భక్తిలో ఎదగాలి, ఆత్మీయతలో ఎదగాలి. అవే లక్ష్యంగా పెట్టుకొని చేశా. దీన్ని పాడితే మెచ్చుకుంటారు, దీన్ని పాడితే కనపరుస్తారు, దీన్ని పాడితే ఇదవుతారే కాదు. అట్లయితే నా పాటలు ఎప్పుడో మారిపోయి ఇప్పుడు దిక్కుమల్ల పాటలు ఉన్నాయి, అట్లా ఆ జాబితాలో చేరాయి. ట్రెండ్ ఎన్ని రకాలుగా మారిపోతున్నా భక్తి రసంలో ఎప్పుడు మార్పు రాకూడదని నా పందాన్ని నేను అలా కొనసాగుతా ఉన్నా. కాబట్టి ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే, దేవుని వాక్యం ఎంత ప్రాముఖ్యమో, దేవుని వాక్యం ఎంత కీలకమో, సేవ చేయాలనుకునే వాళ్ళకి, సేవ చేస్తున్న వాళ్ళకి, ఆల్రెడీ మారు మనసు పొంది రక్షణ పొంది 1 రోజులలో ఆగిపోయిన వాళ్ళకి వాక్యం అవసరం, వాక్యం ధ్యానం అవసరం, వాక్య జ్ఞానం అవసరం. ఎదగాలి. వాక్యాన్ని ధ్యానించు. వాక్యం ధ్యానించే కొద్దీ
నీకు వాక్యంలో పట్టు రావటం కాదు, వాక్యానికి నీ మీద పట్టు వచ్చిద్ది. వాక్యం నిన్ను గెలిచిద్ది. వాక్యం నిన్ను తీసుకెళ్ళి దేవుని పాదాల దగ్గరకు చేర్చిద్ది. దేవుని పాదాల దగ్గరకు చేర్చిద్ది. ఆయన పాదాల దగ్గరకు చేర్చిద్ది. ఆయన జ్ఞానంతో నింపిద్ది, అభిషేకంతో నింపిద్ది. తెలుసా, దేవుని వాక్యం నీలో లేకుండా పైన అభిషేకం వచ్చినా నిలవదు. సౌలులో వాక్యం లేదు, కానీ సౌలు మీద అభిషేకం ఉంది, అది నిలవలా. యెహోవా ఆత్మ సౌలుని విడిచిపోగా దురాత్మ ఒకటి యెహోవా యొద్ద నుండి వచ్చి సౌలుని వెరపించినని రాసుంది. వాక్యం లోపల లేని వాడి మీద అభిషేకం కూడా నిలబడదు. ప్రార్థన చేసి అభిషేకం పొందుకున్న లోపల వాక్యం లేకపోతే అభిషేకం కోల్పోవటం ఖాయం. కానీ దావీదులో వాక్యం ఉంది, అందుకే అభిషేకం దావీదు మీద చివరి వరకు స్థిరంగా నిలిచింది. ఎన్నో పోరాటాల్లో తట్టుకొని నిలబడటానికి ఈ వాక్యమే దిక్కైంది. తెలుసా నీకు? ఎన్నో ఆటుపోట్లలో, ఎన్నో పోరాటాల్లో, ఎన్నో శోధనల్లో తట్టుకొని నిలిచి, నాలో మీకు ఏదన్నా నచ్చింది అంటే, ఏ ప్రవర్తనైనా మీకు నచ్చిందంటే, అది ఏ విషయమైనా కావచ్చు, భక్తో, ప్రేమో, ఆత్మీయతో, లేతే ఏ మమతో, ఏది నచ్చిందో నీకు, అదంతా ఈ గ్రంథమే. ఇందులో ఆ యేసు నేర్పాడు నాకు. అది ఇది లేకపోతే మనకంత సీన్ లేదు. నా దగ్గర మీకు ఏదైనా ఆకర్షణ కనపడిందంటే ఆ సొగబులన్నీ కూడా దిద్దింది ఈ గ్రంథమే. పరిశుద్ధాత్మ కూడా ఈ వాక్యాన్ని వాడుకొని మన మీద పనిచేస్తాడు ఆయన. ఈ వాక్యమే ఉలి, ఈ వాక్యమే సుత్తే. బోల్డన్ని విషయాలు ఉన్నాయండి. మనల్ని చెక్కే సుత్తే వాక్యమే, ఉలి వాక్యమే. మనల్ని కాల్చి ప్యూరిఫై చేసేటువంటి అగ్ని కూడా వాక్యమే. మేలిమి చేస్తారే, కాల్చి బంగారాన్ని మేలిమి బంగారం అంటారే, మనల్ని మేలిమి బంగారుగా చేయనది వాక్యమే. ఎందుకంటే నా మాట అగ్ని వంటిది కాదా, బండలను బ్రద్దలో చేయి సుత్తె వంటిది కాదా అని ఇర్మియాలో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. మన ఆధ్యాత్మిక దాహం తీర్చే జీవజలం వాక్యమే. మన ఆధ్యాత్మిక ఆకలి తీర్చే అమృత తుల్యమైనటువంటి ఆహారము వాక్యమే. వాక్యం ఏమై ఉంది? మనకు ఆరోగ్యమై ఉంది, మన కార్యాలకు సఫలమై ఉంది, మనకు జీవమై ఉంది. వాక్యము దేవుడై ఉంది. వాక్యము మనల్ని చెక్కే సుత్తే ఉలి అయి ఉంది. పరిశుద్ధాత్మ మరి శిల్పి. ఆ శిల్పి వాక్యం అనే సుత్తి ఉలి వాడి మనల్ని చెక్కుతాడు. వాక్యమే చూపిస్తాడు. ఈ వాక్య ప్రకారం నువ్వు తేడా చేసావు కదా అంటాడు. అవును తండ్రి, మరి సరి చేసుకోవాలి కదా. అలాగే తండ్రి. అప్పుడు ఆ అవలక్షణాన్ని చెక్కినట్టు నీలో. ఈ వాక్య ప్రకారం నువ్వు తప్పుగా ప్రవర్తించావు కదా, నువ్వు తల్లిదండ్రి నీ ఎందుకు అశ్రద్ధ చేస్తున్నావు, అది తప్పు కదా. మరి వాక్యం చూడు ఎన్ని చోట్ల ఉందో. నిర్గమాకాండం 20లో ఏం చెప్పాడు? తల్లిదండ్రుల్ని సన్మానించమని చెప్పాడు. ఎఫెసీ పత్రికలో ఏం చెప్పాడు? పిల్లలారా మీ తల్లిదండ్రుల్ని గౌరవించమని చెప్పాడు. సామెతలు ఏం చెప్పాడు? తన తల్లినైనను తండ్రినైనను దూషించువాని దీపం కారు చీకట్లు ఆరిపోవనని చెప్పాడు. తల్లిని హింసించి తండ్రిని దూషించేటువంటి వాని కళ్ళు లోయ కాకులు పీకునన్నాడు. తల్లిదండ్రులకి ఇంత ప్రయారిటీ ఇచ్చి వాళ్ళకి ఇంత రెస్పెక్ట్ చేయమని ఇస్తే నువ్వు వాళ్ళని ఎందుకు మరి తేలిగ్గా మాట్లాడుతున్నావు? నీ తండ్రిని ఎందుకు కొడుతున్నావు? నీ తల్లిని ఎందుకు దబక్కం చేసుకుంటున్నావు? తల్లి మీద చేసుకుంటే ఎంత శాపమో తెలుసా? తొందరపడి పెద్దది మాట్లాడుతుండొచ్చు, ఆమెకు అధికారం ఉంది. నిన్ను తిట్టే అధికారం ఉంది, ఒక దెబ్బ కొట్టే అధికారం ఉంది. నిన్ను అవసరమైతే నీకోసం ఆమె ఎన్నో చేసింది. అమ్మ కదా, నాన్న కదా. వాళ్ళు కాబట్టి ఎవరు అంటారు? నువ్వు వాళ్ళ మీద ఫీలింగ్ పెట్టుకుంటే ఎట్లా? నువ్వు తప్పు కదా. పరిశుద్ధాత్మ చెప్తాడు. వాక్యం ఏం చెప్తుంది? వాళ్ళని గౌరవించమని చెప్తుంది కదా, ప్రేమించమని చెప్తుంది, లోబడమని చెప్తుంది కదా, విధేయత చూపమని చెప్తుంది కదా. నువ్వెందుకు నీ తల్లిని నిందిస్తావు? నువ్వెందుకు నీ తల్లిని కొడతావు? నువ్వెందుకు నీ తండ్రిని తొందరపడి కొడతావు? వాళ్ళని ఎందుకు పట్టించుకో? ఈ వాక్యం ప్రకారం నువ్వు తప్పు కదా చేస్తున్నావు. ఆ వాక్యమే చెక్కుకుంటా వచ్చింది. నీ నాన్నకు నువ్వు విలువయ్యో పిచ్చోడా, నీ నాన్నకి దేవుడు విలువిస్తాడు. నీ తల్లికి నువ్వు విలువయ్యో పిచ్చిదానా, దేవుడు ఆమెకి విలువిస్తాడు. తెలుసా నీకు? అమిత్తయి కుమారుడైన యోనా అంటాడు, నూను కుమారుడైన యెహోషువ అంటాడు, యెఫున్నె కుమారుడైన కాలేబ్ అంటాడు.
తండ్రుల పేర్లెత్తి కొడుకుల్ని ప్రస్తావిస్తాడు. యెష్షయి కుమారుడైన దావీద్ అంటాడు, కీషు కుమారుడైన సౌలు అంటాడు. ఈరోజు నువ్వు రక్షింపబడి నువ్వు లైన్లో ఉన్నావంటే ముందు కృప నీ తల్లిదండ్రి పొందారు, తెలుసుకో ఆ సంగతి. వాళ్ళని తక్కువ అంచనా వాకు, కృప వాళ్ళకు దొరికింది ముందు.